పరం బ్రహ్మ ఇప్పుడు ఇంతకుముందు మనం ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి చెప్పుకున్నాం. అలాగే ధాతువుల్లో వర్తమాన కాలం చెప్పాం. అలాగే సర్వనామ శబ్దాలకు కూడా ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి చెప్పాం. ఈరోజు షష్ఠీ విభక్తి చెబుతున్నాం. నామపదాలకి సర్వనామ పదాలకి మూడు లింగాల్లోనూ షష్ఠీ విభక్తి ఎలా ఉంటుందో చూపిస్తున్నాం. ఒక పదం ఇక్కడ ఉదాహరణకి ఒక్కొక్క పదం చూపిస్తున్నాము. ఆ ప్రకారంగా మీరు అటువంటి పదాలన్నీ మీరు తయారు చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. అది రాసుకున్నా రాసుకోకపోయినా. ఇప్పుడు రామ అనే శబ్దానికి ప్రథమా విభక్తి మీకు రామ, రామౌ, రామాహ అని చెప్పాం. ద్వితీయ విభక్తి రామం, రామౌ, రామాన్. రామ అన్నప్పుడు రాముడు. తెలుగులో డూమువులు ప్రథమా విభక్తి అనే విభక్తి ప్రత్యయాలు మీకు తెలుసు కాబట్టి దాని ప్రకారం సంస్కృతంలో కూడా ఆ విభక్తికి అర్థాన్ని గ్రహించాలి. చేత రామ అంటే రాముడు, బాల అంటే బాలుడు, వృక్ష అంటే చెట్టు. ఆ విధంగా ద్వితీయ విభక్తిలో రామం అంటున్నాం. ఈ అమ్మ అనేది గుర్తు. అకారాంత శబ్దాలకైతే అమ్మని కనపడుతుంది, మిగతా చోట్ల మకార పొల్లే కనపడుతుంది. ఇప్పుడు హరి శబ్దం ఉందనుకోండి, హరిం. గురు శబ్దానికి గురుం అనే కనపడుతుంది అనమాట. అది ద్వితీయ విభక్తి. అంటే రామం అంటే రాముని, గురుం అంటే గురువును, బాలం బాలుని, కవిం కవిని, హరిం హరిని. ఆ విధంగా అర్థం అన్నమాట. ఇప్పుడు షష్ఠీ విభక్తి మనకి కీ కు యొక్క లోపల అని నేర్చుకుని ఉంటారు కదా మీరు విభక్తి ప్రత్యయాలు చిన్నప్పుడు. అందుచేత అవి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. షష్ఠీ విభక్తికి కీ కు యొక్క లోపల అని ఉంటాయి. ఎక్కువగా యొక్క తర్వాత కు, ఈ రెండు బాగా వాడతాం. ఆయా శబ్దాన్ని బట్టి కీ కొన్ని చోట్ల, కు కొన్ని చోట్ల వాడుతూ ఉంటాం. ఉకారాంతము లేకపోతే అకారాంతము శబ్దాల దగ్గర అయితే కు అంటాం, ఇకారాంత శబ్దాలు అయితే కి అంటాం. ఇప్పుడు రామ ఉందనుకో రామునకు అంటాం, రామునికి కూడా అనొచ్చు. అలాగే గురువు ఉందనుకో గురువునకు అంటాం, గురువు యొక్క షష్ఠి అయితే. అదే హరి శబ్దం దగ్గర అయితే హరికి అంటాం, హరికు అనరు. ఇకారాంతాల దగ్గర హరికి, కవికి, గిరికి ఆ విధంగా అంటాం అన్నమాట. ఈసారి చూడండి. రామస్య రామయోహో రామాణ. రామస్య రాముని యొక్క, రామయోహో ఇద్దరు రాముల యొక్క, రామాణం రాముల యొక్క. ఇలాగే రామశబ్దానికి బాల ఉందనుకోండి, బాలస్య బాలయోహో బాలాన. మేఘ ఉంటే మేఘస్య మేఘయోహో మేఘాన. సూర్య సూర్యస్య సూర్యయోహో సూర్యాన. వృక్ష వృక్షస్య వృక్షయోహో వృక్షాణ. అలాగా మీకు చాలా శబ్దాలు ఇంతకుముందు ఆ శబ్దాల ప్రకారంగా మీరు ప్రయత్నం చేసుకోవాలి. అలాగే కవి శబ్దానికి కవేహ కవ్యోహో కవీనాం. కవేహ కవి యొక్క, కవ్యోహో ఇద్దరు కవుల యొక్క, కవీనాం కవుల యొక్క. ఇదే విధంగా కవిలాగా రవి శబ్దం, హరి శబ్దం. రవేహ రవ్యోహ రవీనాం, హరేహ హర్యోహో హరీణాం. అలా ఈ మొదట చెప్పేటువంటి ప్రాతిపదిక నామవాచక శబ్దాలన్నిటికీ మూలాన్ని ప్రాతిపదిక అని అంటారు. ఆ ప్రాతిపదిక మీద
ఈ 7 విభక్తులు 7 వచనాలు, అది 3 వచనాలు 7 విభక్తులు, మొత్తం 21 ప్రత్యయాలు అవన్నీ చేరుతాయన్నమాట. దీనికి ప్రాతిపదిక అని పేరు. ఈ ప్రత్యయాలు చేరిన తర్వాత వీటిని నామపదాలు అంటారు. అదే నామపదాలని సుబంతము అని కూడా వ్యవహరిస్తారు సంస్కృతంలో. అంటే ఈ ప్రత్యయాలన్నిటికీ సుప్పులు అని పేరు. ఈ ప్రత్యయాలు చేరడం వల్ల వీటిని సుబంతము అని అంటారు. నామపదాలు, సర్వనామపదాలు ఇవన్నీ కూడా సుబంతాలు. క్రియని చెప్పేవన్నీ తింగంతాలు అని అంటారు. అవి మీకు ముందు తెలుస్తుంది. అవి కేవలం ప్రస్తుతం అవి నేర్చుకోండి. అంచేత కవి శబ్దానికి కవేహే, కవ్యోహో, కవీనా. ఈ మూల పదంలో రేభ కానీ షకారం కానీ అరుకారం కానీ ఉంటే దాని తర్వాత వచ్చే నకారం అంటే తా నా, ఆ నకారము టవర్గలోని నకారంగా టాఠా నా అంటాం కదా, ఆ నకారంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు పైన చూడండి, రామస్య అనే దానిలో రామాలో రేభ ఉంది, అందువల్ల రామాణం అనే చోట నకారము అణాగా మారుతుంది, రామాణం అనాలి. అదే కవి శబ్దం దగ్గరకు వచ్చేసరికి కవీనాం అని మామూలు నకారమే ఉంటుంది అనమాట. అలాగే గురువునాం దగ్గరలో గురు రేభ ఉంది, అందువల్ల నకారం అణ అయింది, గురువునాం. అలాగే ధాతృలో అరుకారం ఉంది, అందువల్ల అక్కడ నకారం నకారంగా మారుతుంది, ధాతృణాం. అదనమాట. అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. రేభ షకారం ఈ మూల నామవాచకం అన్నా లేదా మూల పదం అనుకోవచ్చు, మూల ప్రాతిపదిక. ఆ మూల ప్రాతిపదికలో రేఫ కానీ షకారం కానీ ఉంటే దాని తర్వాత వచ్చే నకారము నకారంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. వీటిల్లో కూడా కొన్ని ఎక్సెప్షన్ కేసెస్, రకరకాల కండిషన్స్ అన్నీ ఉన్నాయనుకోండి. సాధారణంగా ప్రస్తుతానికి అలా తెలుసుకోండి. కవేహ, కవ్యోహ, కవీనాం. గురు శబ్దానికి గురోహ, గురువోహ, గురూణాం. ఇదే విధంగా గురు శబ్దములాగే వటు, వటోహ, వటువోహ, వటూనాం. పటు, పటోహ, పట్వోహ, పటూనాం. లఘు, లఘ్వోహ, లఘోహ, లఘ్వోహ, లఘూనాం. శంభు, శంభోహ, శంభోహ, శంభూనాం. భాను, భానోహ, భానువోహ, భానూనాం. మీకు ప్రథమా విభక్తి చెప్పినప్పుడు కొన్ని శబ్దాలు చెప్పాను. మీ అంతటి మీరుగా వాటన్నిటికీ ఈ షష్ఠీ విభక్తి అభ్యాసం చేయాలి. తర్వాత ధాతృ శబ్దం, రుకారాంతం. ఈ రుకారాంత ధాతృ శబ్దంలో ధాతృ శబ్దాలు 2 రకాలుగా ఉంటాయి అని చెప్పాం. సాధారణంగా ధాతృ శబ్దము లాంటివి, అంటే రుకారాంత శబ్దాలు సాధారణంగా అయితే ఈ ధాతృ శబ్దంలా ఉంటాయి. కొన్ని విశేష శబ్దాలకి మాత్రము చిన్న తేడా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు ప్రథమా విభక్తిలో ద్వితీయ విభక్తిలో ద్వివచనం దాకా ఆ తేడా రెండిటికి ఉంటుంది. తర్వాత నుంచి ఇంకా తేడా ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మళ్ళీ ధాతృ శబ్దం తీసుకున్నాం అనుకోండి. దానికి ప్రథమా విభక్తి ధాతా, ధాతారౌ, ధాతారః. ధాతా, ధాతారౌ, ధాతారః. ఈ తా దగ్గర దీర్ఘం. ఇలాంటి శబ్దమే అరుకారాంతమే పితృశబ్దం అయితే అక్కడ దీర్ఘం ఉండదన్నమాట. పిత, పితరౌ, పితరః అని ఉంటుంది. అక్కడ పితారౌ, పితారః అవదనమాట. ఈ తేడా మొదటి 5 ప్రథమా విభక్తి 3 వచనాలు, ద్వితీయ విభక్తి 2 వచనాలు, ఏకవచనం, ద్వివచనం అంతవరకునే ఈ తేడా. వ్యాకరణంలో ఈ శబ్దములకు సంబంధించినటువంటి ప్రక్రియలో ఈ 5 వచనాలకి ఒక ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ప్రథమా విభక్తి 3 వచనాలు, ద్వితీయ విభక్తి 2 వచనాలు, ఏక, ద్వి, మొత్తం 5 అవుతాయి కదా.
ఈ ఐదింటికి ప్రత్యేకత ఉంటుంది, తర్వాత అన్ని సమానంగా ఉంటాయి. ఇప్పుడు ధాతృ శబ్దానికి చూడండి, మీకు ప్రథమ ద్వితీయ చెప్పాను కాబట్టి తెలుసు మీకు, వినండి. ధాత, ధాతారౌ, ధాతారః ప్రథమా విభక్తి. ద్వితీయలో ధాతారం, ధాతారౌ. తర్వాత బహువచనం ధాతృన్ అని. అదే పితృశబ్దం దగ్గర అయితే పితా, పితరౌ, పితరః, పితరం, పితరౌ, పితృన్. ఇక ద్వితీయ బహువచనం నుండి ఇంకా సప్తమి దాకా ఈ ధాతృ శబ్దమైన పితృశబ్దమైన ఒకటే. ఒక్క మొదటి 5 వచనాల్లోనే తేడా కనపడుతుంది అనమాట. పైగా ఏకవచనంలో తేడా లేదు. ధాత, పిత. ప్రథమ ద్వివచనంలో ధాతారౌ. పితృశబ్దానికి పితరౌ. అంటే ఆ తా దగ్గర దీర్ఘము లేకపోవడం. దాన్ని వ్యాకరణ రీత్యా ఏమంటారంటే, చివరి వర్ణానికి వెనకాల ఉన్న వర్ణాన్ని ఉపధ అంటారు. ఏదైనా పదంలో చివరి వర్ణం తీసుకుంటే ఆ చివరి వర్ణానికి వెనకాల ఉన్న వర్ణాన్ని ఉపధ అంటారు. ఆ ఉపధకి దీర్ఘం వస్తుంది అని వ్యాకరణంలో చెబుతారు. మనం ఇప్పుడు సాధారణంగా ఈ తకారం మీద ఉన్న అకారానికి దీర్ఘం వచ్చింది అని అనుకుంటున్నాం. అది ధాత, అది అంత అప్పుడే మాకు తెలియదని అనుకోకండి, కంగారు లేదు. వ్యాకరణం ఇంకా ముందు ముందు చెప్పినప్పుడు తెలుస్తుంది. ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. చివరి వర్ణానికి వెనకాల వర్ణాన్ని ఉపధ అంటారు. అది రామ ఉందనుకోండి, రామలో చివరి వర్ణం అకారం, మకారం మా అని చెప్పకూడదు. ఎందుకంటే వర్ణక్రమంలో మకార అకారముల మా అంటున్నాం కదా, అంచేత చివరి వర్ణం అకారం, దాని వెనకాల మకారం, అది ఉపధ అనమాట. ఈ ధాతృ శబ్దం దగ్గర ధాతర్ అవుతుంది. అంచేత రేభకి వెనకాల ఉన్న అకారం, తా మీద అకారం, దానికి దీర్ఘం వస్తుంది అనమాట. తాతారం. పితృశబ్దం దగ్గర రాదు. అంచేత 2 రకాలు ఇక్కడ ఇచ్చాను చూడండి. ధాతృ శబ్దానికి షష్ఠి ధాతు, ధాత్రోః, ధాతॄణాం. ధాతు, ధాత్రోః, ధాతॄణాం. ధాత అంటే బ్రహ్మ అని అర్థం. ధాతు బ్రహ్మ యొక్క, ధాతॄణాం బ్రహ్మల యొక్క అని అర్థం. ఇదే విధంగా కర్తృ శబ్దం కర్త, కర్తారౌ, కర్తారః, కర్తారం, కర్తారౌ, కర్తॄన్. ప్రథమ ద్వితీయ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇక్కడ షష్ఠి కర్తు, కర్త్రోః, కర్తॄణాం. పైన ధాతృ శబ్దం ఎలాగో ఈ కర్తృ శబ్దం కూడా అదే విధంగా. ధాతు, ధాత్రోః, ధాతॄణాం. కర్తు, కర్త్రోః, కర్తॄణాం. పితృశబ్దం ఇక్కడ షష్ఠీ విభక్తులు ఆ పితృశబ్దానికి పైన ఉన్న ధాతృ శబ్దానికి తేడా ఏం లేదు. మొట్టమొదటి 5 వచనాలే. ప్రథమా విభక్తి 3 వచనాలు, ద్వితీయ విభక్తి 2. ఆ 5లోనే తేడా. అంచేది ఇక్కడ పైన ధాతృశబ్దం ఎలాగే చెప్పామో అలాగే పితృశబ్దము, భ్రాతృశబ్దము, మాతృశబ్దము ఇవన్నీ అలాగే ఉంటాయి. పితృశబ్దానికి పితు, పిత్రోః, పితॄణాం. భ్రాతృశబ్దానికి భ్రాతు, భ్రాత్రోః, భ్రాతॄణాం. తర్వాత ఆకారాంత స్త్రీలింగ శబ్దం. ఆకారాంత స్త్రీలింగాల్లో మనము సీత, మాత అలాంటివి ఇంతకుముందు చెప్పుకున్నాం. అది మాత గారు. సీత, శాల, పత్రిక, వీణ, బాల అటువంటి శబ్దాలు చెప్పుకున్నాం. సీతా శబ్దానికి సీతాయా. ప్రథమ ద్వితీయ ఒకసారి చెప్తాను. సీతాకి సీత, సీతే, సీతా ప్రథమ. ద్వితీయ సీతాం, సీతే, సీతా
ద్వితీయ. అలాగే లత ఉంటే లతా, లతే, లతా, లతాం, లతే, లతా. ఆ విధంగానే ఇక్కడ షష్ఠి సీతాయాః, సీతయోః, సీతానాం, సీతాయాః, సీతయోః, సీతానాం, సీత యొక్క, సీతానాం, సీతల యొక్క. బాల ఉందనుకోండి, బాలాయాః, బాలయోః, బాలానాం. బాలిక ఉంటే బాలికాయాః, బాలికయోః, బాలికానాం. లత, లతాయాః, లతయోః, లతానాం. శాల, శాలాయాః, శాలయోః, శాలానాం. తర్వాత ఈకారాంత స్త్రీలింగం. గౌరీ శబ్దం. గౌర్యాః, గౌర్యోః, గౌరీణాం. గౌర్యాః, గౌర్యోః, గౌరీణాం. ఇలాగా భగిని సోదరి అని అర్థము. భగిన్యాః, భగిన్యోః, భగినీనాం. లేఖిని, లేఖిన్యాః, లేఖిన్యోః, లేఖినీనాం. పార్వతి, పార్వత్యాః, పార్వత్యోః, పార్వతీనాం. తర్వాత స్త్రీలింగాల్లో అరుకారాంతం మాతృశబ్దము, దుహితృశబ్దము. మాతృశబ్దానికి ప్రథమ మాతా, మాతరౌ, మాతరః. దీన్ని కూడా పితృశబ్దంలాగే దీర్ఘం రాదనమాట. మాతా, మాతరౌ, మాతరః, మాతరం, మాతరౌ, మాతృః. స్త్రీలింగ శబ్దాల్లో ద్వితీయ బహువచనంలో నకారం ఉండదు. పుంలింగ శబ్దాలన్నిటికీ కూడా ద్వితీయ బహువచనంలో చివర నకారం ఉంటుంది. ఇలా కొన్ని కొండ గుర్తుల్లాగా పెట్టుకోవాలన్నమాట. పుంలింగ శబ్దాలన్నిటికీ కూడా ద్వితీయ బహువచనంలో చివర నకారం ఉంటుంది. ఇప్పుడు రామ శబ్దానికి రామాన్, హరి శబ్దానికి హరీన్, గురు శబ్దానికి గురూన్, ధాతృ శబ్దానికి ధాతృన్, పైన పితృశబ్దానికి పితృన్, కర్తృశబ్దానికి కర్తృన్, భ్రాతృశబ్దానికి భ్రాతృన్ అలా నకారం ఉంటుంది. స్త్రీలింగ శబ్దాలు వీటికి కూడా ద్వితీయ బహువచనంలో నకారం ఉండదు. కాబట్టి సీత ఉందనుకో సీతాం, సీతే, సీత. శాలాం, శాలే, శాలా. పత్రికాం, పత్రికే, పత్రికా. గౌరీ శబ్దానికి కూడా అంతే. గౌరీం, గౌర్యౌ, గౌరీః. భగినీం, భగిన్యౌ, భగినీః. పార్వతీం, పార్వత్యౌ, పార్వతీః. అట్లా. అలాగే మాతృశబ్దం దగ్గర కూడా స్త్రీలింగ శబ్దం కాబట్టి ప్రథమలో మాతా, మాతరౌ, మాతరః. ద్వితీయ మాతరం, మాతరౌ, మాతృః అని ఉంటుంది అనమాట. అలాగే దుహితృ శబ్దానికి దుహిత, దుహితరౌ, దుహితరః, దుహితరం, దుహితరౌ, దుహితృః అని ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ షష్ఠి. మాతృశబ్దానికి మాతుః, మాత్రోః, మాతॄణాం. దుహితృ శబ్దానికి దుహితుః, దుహిత్రోః, దుహితॄణాం. లేఖని, లేఖిని, లేఖిన్యౌ, లేఖిన్యః. దానికి షష్ఠి లేఖిన్యాః, లేఖిన్యోః, లేఖినీనాం. అది వరుసలో పైనే ఉండాలి, ఇది కిందకు వచ్చింది, సర్దుతానండి. తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు రాయంగా? మ్యూట్ నే పెడుతుండాలండి వీళ్ళు. తర్వాత గురువు గారు ఇది నమస్తే గురువు గారు, ఇది వ్యాకరణం కక్ష. పుష్పస్య, పుష్పయోః, పుష్పాణాం. షష్ఠి పుష్పస్య, పుష్పయోః, పుష్పాణాం. అలాగే జలస్య, జలయోః, జలానాం. ఇలా నపుంసలింగ శబ్దాలు. ఈ నపుంసలింగ శబ్దాలు, పుంలింగ శబ్దాలు తృతీయ విభక్తి నుంచి ఒక్కలాగే ఉంటాయి.
పైన మనం రామ శబ్దము బాల శబ్దము చెప్పుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా చెప్పొచ్చు అనమాట. మార్పు ఏమి ఉండదు, ఒకే విధంగా తయారవుతాయి ఇవి. పైన రామస్య రామయోహ రామాణం, బాలస్య బాలయోహ బాలానాం. అదేవిధంగా ఇక్కడ పుష్పస్య పుష్పయోహ పుష్పాణం, జలస్య జలయోహ జలానాం, ఇంకా పత్రస్య పత్రయోహ పత్రాణం, తోయస్య తోయయోహ తోయానాం. ఈ విధంగా చెప్పచ్చు. ఆ రూలు నకారానికి షకారం ఉన్న రేఫ్ ఉన్న చివర వచ్చే తర్వాత వచ్చే నకారం నకారంగా ఉంటుంది అన్నాం కదా. అంచేది ఇక్కడ పుష్పస్య పుష్పయోహ పుష్పాణ అణ. అదే జలశబ్దం దగ్గర అయితే జలస్య జలయోహ జలానా. మీరు ఈ కింద శబ్దాలు చాలా ఉన్నాయి, వీటిని ఆ విధంగా షష్ఠీ విభక్తి చెప్పచ్చు. ఎవరైనా ఒకరు చెప్పండి, ఈ పైన మేఘ అనేటువంటి వరుసకు ఉన్నాయి కదా, ఆ లైన్ చెప్పండి ఎవరైనా. ఎవరు చెప్తారు? అందరూ చెప్పండి. విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు మీరు ఆగండి, మీరు కంగారు పడకండి, మీరు బాగా పెద్దగా చదువుతున్నారు కదా. మిగతా మా ఇంకోళ్ళు ఎవరు చెప్పండి. మేఘయోః మేఘానాం. తర్వాత ఒకళ్ళు అందరూ కంగారు, అందరూ ఒకసారి చెప్పకండి. జనస్య జనయోః జనానాం. భారః భారస్య భారయోః భారాణాం. రథః రథస్య రథయోః రథానాం. ఇక్కడ రథానాం దగ్గర మాత్రం మామూలు నకారమే. అణ, ఇక్కడ రథ దగ్గర అణ అనకూడదు, కారణాల తర్వాత చెబుతాను. సరే, ఇంకొకళ్ళు ఎవరైనా తర్వాత లేని ఇంకొకళ్ళు చెప్పండి. వేదానాం. యోధః యోధయోః యోధానాం. యోధస్య అనాలి, యోధస్య అనరా? యోధస్య అనలేదండి, యోధస్య అనలేదు. యోధస్య పాకస్య పాకయోః పాకానాం. లోభస్య లోభయోః లోభానాం. దేవస్య దేవయోః దేవానాం. తర్వాత ఇంకొక లైన్, మరొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పండి. చెప్పండి, ప్రభాకర్ గారు చెప్పండి. మయూరస్య 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 మయూరయోః మయూరాణాం. తర్వాత పావకస్య పావకస్య పావకయోః పావకానాం. విలయస్య విలయోః విలయస్య విలయయోః విలయానాం. వినయః వినయస్య వినయయోః వినయానాం. లఘు ఏంటి సార్? లఘుడస్య లఘుడయోః లఘుడానాం. చాలు, ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పండి. అనసూయ చెప్తావా? యాచకస్య యాచకయోః యాచకానాం. సముద్రస్య సముద్రయోః సముద్రాణాం. తృషితః తృషితస్య తృషితయోః తృషితానాం. విహగస్య విహగయోః విహగానాం. ఆకాశస్య ఆకాశయోః ఆకాశానాం. తర్వాత ఇంకొకళ్ళు ఎవరు? రామలక్ష్మి గారు చెబుతారా? చెప్పండి.
ఉద్యోగ చెప్పండి. ఉద్యోగः ఉమ్, ఉద్యోగస్య ఉమ్, ఉద్యోగయోः ఉమ్, ఉద్యోగానాం ఉమ్, పండితः పండితस्य ఉమ్, పండితయోः ఉమ్, పండితానాం ఉమ్, శిష్యस्य శిష్యయోः ఉమ్, శిష్యానాం ఉమ్, ప్రసాదस्य ప్రసాదయోः ప్రసాదానాం ఉమ్, శ్వశురस्य శ్వశురయోः ఉమ్. శ్వశురానాం ఆ, తర్వాత కుసుమ కుమారి గారు. వశిష్ఠస్య ఉమ్, వశిష్ఠయోః సార్ అది వశిష్ఠానాం శ్వశురాణామా అండి? శశురాణ రా ఉంది కదా, అణ. నా రావాలి ఉమ్, బ్రాహ్మణస్య ఉమ్, బ్రాహ్మణయోః ఉమ్, బ్రాహ్మణానాం అండి. ఉమ్. అంతే. క్షత్రియస్య ఉమ్, క్షత్రియయోః ఉమ్, క్షత్రియానాం. ఉమ్. క్షత్రియానామేనా? మామూలు నకారమే క్షత్రియాణ. ర్యాబ్ ఉంది కదా, అందుకే క్షత్రియానాం. అణ క్షత్రియాణ. క్షత్రియానాం. ఉమ్, వైశ్యస్య ఉమ్, వైశ్యయోః ఉమ్, వైశ్యానాం. ఉమ్, శూద్రస్య ఉమ్, శూద్రయోః ఉమ్. శూద్రాణాం. అంతే. ఈశ్వరస్య ఆ, ఈశ్వరస్య ఆ, ఈశ్వరయోః ఉమ్, ఈశ్వరాణాం ఆ, నిర్జరస్య ఆ, నిర్జరయోః ఆ, నిర్జరయాణాం ఆ, ప్రకాశస్య ప్రకాశయోః ఉమ్, ప్రకాశానాం ఉమ్. మార్జరస్య మార్జరయోః మార్జారస్య. మార్జారస్య ఉమ్, మార్జారయోః ఉమ్. మార్జారయాణాం మార్జారాణ. మార్జారాణాం మనుష్యస్య ఉమ్, మనుష్యయోః ఉమ్. మనుష్యాణాం. అంతే. సరే, ఇంకెవరు చెప్తారా? సర్జయోః సర్జయా సజ్జనస్య. మళ్ళీ సజ్జనస్య. మీ మాట కట్ అయిపోతుంది. ఉమ్, నా పేరు సర్జనస్య సర్జనయోః అరే చా కాదు, ఏమండి, రా కింద చా కాదు, చా కింద చా. సజ్జనస్య స్నానాం ఆ, భ్రమరస్య ఆ, భ్రమరయోః భ్రమరయోః. ఉమ్, భ్రమరయోః భ్రమరాణాం భ్రమరాణాం. మృగస్య మృగయోః ఉమ్, భ్రమరాణాం మృగాణాం. మృగస్య మృగయోః ఉమ్, మృగాణాం ఉమ్, వృశ్చికస్య ఉమ్, వృశ్చికయోః ఉమ్, వృశ్చికాణాం ఉమ్. స్తేనస్య ఉమ్. స్తేనయోః స్తేనానాం. అది. సరే, ఈ విధంగా ఇంకా అకారాంతాలు వికారాంతాలు ఉన్నాయి కదా. ఇంతకు ముందే చెప్పాను మీకు ఈ శబ్దాలన్నీ. నేను వీటిని మనం ఇంతకుముందు ప్రథమ ద్వితీయ ఇదే విధంగా ఈ శబ్దాలన్నిటికీ ఈ షష్ఠి మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి, అభ్యాసం చేయాలి. రోజు ఓ గంట సేపైనా మీరు సంస్కృతానికి వినియోగించాలి. ఇవాళ గంట సేపు రావడమే కాదు, మళ్ళీ క్లాసుకు వచ్చేలోగా ప్రతిరోజు ఓ గంట. తర్వాత సర్వనామ శబ్దాలకు కూడా షష్ఠీ విభక్తి చెబుతున్నాం. ఇంతకుముందు మనం 3 శబ్దాలే సర్వనామ శబ్దాలు, ముఖ్యంగా తత్తు, ఏతత్తు, కిం, ఈ 3 శబ్దాలు చెప్పుకుంటున్నాము 3 లింగాల్లోనూ. ఇప్పుడు తత్శబ్దం ఉందనుకోండి, దానికి ప్రథమలో సహతౌ తే అని, ద్వితీయ తం తౌ తాన్ అని, దానికి ఇక్కడ షష్ఠి తస్య తయోః తేషాం
ఇక్కడ మధ్యలో తయోహం లేదు, పర్వాలేదు, ద్వివచనం అది. తస్య తయోహో తేషాం. అదే స్త్రీలింగం అయితే ప్రథమ సా తే తా, ద్వితీయ తాం తే తా. మొన్న క్రిందటి వారం క్లాసులో అది చెప్పుకున్నాం, ద్వితీయ విభక్తి. అంతకుముందు ప్రథమ చెప్పుకున్నాం. సా తే తాహ ప్రథమ, తాం తే తాహ ద్వితీయ. ఇప్పుడు షష్ఠి తస్యాహ తయోః తాసాం, తస్యాహ తయోః తాసాం. అలాగే ఏతత్ శబ్దానికి ప్రథమ ఏషః ఏతౌ ఏతే, ద్వితీయ ఏతం ఏతౌ ఏతాన్, షష్ఠి ఏతస్య ఏతయోః ఏతేషాం, ఏతస్య ఏతయోః ఏతేషాం. పైన తత్శబ్దానికి చూడండి తేషాం, ఏతత్ శబ్దానికి ఏతేషాం. ఈ షష్ఠీ బహువచనము సాధారణంగా ఉండే శబ్దాలకి, పైన చెప్పిన సాధారణ శబ్దాలవి, ఇవి సర్వనామ శబ్దాలు. ఆ సాధారణ నామవాచకాలన్నిటి చోట షష్ఠీ బహువచనంలో నామ్ 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 అని వచ్చింది. రామాణం, బాలానాం, హరీణాం, గిరీణాం, మాతృణాం, పితృణాం, అన్నిట్లోనూ షష్ఠీ బహువచనంలో నామ్ వచ్చిందనమాట. అదే సర్వనామ శబ్దాల్లో అయితే షాం వస్తుంది అనమాట. తత్శబ్దాన్ని చూడండి తేషాం, ఏతత్ శబ్దానికి ఏతేషాం, తర్వాత కిం శబ్దానికి కేషాం. అది సర్వనామ శబ్దానికి సాధారణమైన నామవాచకానికి ఉన్న తేడా అన్నమాట. మనం దాన్ని బట్టి ఇది సర్వనామ శబ్దము అని గుర్తుంచుకోవాలన్నమాట. సరే, పుంలింగంలో తత్శబ్దానికి తస్య తయోః తేషాం, స్త్రీలింగంలో తస్యాహ తయోః తాసాం. నపూంసలింగం కూడా పుంలింగంలాగే అవుతుంది. ద్వితీయ అయిపోయాక తృతీయ దగ్గర నుండి సప్తమి దాకా పుంలింగ శబ్దము నపుంసకలింగ శబ్దము ఒకేలా ఉంటాయి అని అనుకున్నాం. అది పైన చెప్పిన నామవాచకాలైనా సరే, ఇక్కడ చెప్పుకునే సర్వనామాలైనా సరే, ద్వితీయ వరకునే తేడా. తృతీయ దగ్గర నుండి పుంలింగ శబ్దము నపుంసలింగ శబ్దం ఒకలాగే ఉంటుంది. అంచేత నపుంసలింగ శబ్దము తత్ అని తీసుకుంటే ప్రథమలో తత్తు తే తాని, ద్వితీయలో కూడా మళ్ళీ ఒకేలా ఉంటాయి, తత్తు తే తాని. ఇది మొన్న చెప్పుకున్నాం. నపుంసలింగ శబ్దానికి ప్రథమ ద్వితీయ ఒకలాగే ఉంటుంది. అంచేత తత్తు తే తాని, తత్తు తే తాని. తృతీయ దగ్గర నుంచి పుంలింగ శబ్దంలా ఉంటుందన్నాం కాబట్టి ఇక్కడ షష్ఠీ విభక్తి తస్య తయోః తేషాం. నపుంసలింగమైన అంతే, తస్య తయోః తేషాం. స్త్రీలింగంలో తస్యాహ తయోః తాసాం. అలాగే ఏతత్ శబ్దానికి పుంలింగంలో ఏషః ఏతౌ ఏతే ప్రథమ, ఏతం ఏతౌ ఏతాన్ ద్వితీయ, షష్ఠి ఏతస్య ఏతయోః ఏతేషాం, ఏతస్య ఏతయోః ఏతేషాం. నపుంసలింగమైన ఇలాగే ఏతస్య ఏతయోః ఏతేషాం అనే ఉంటుంది. నపుంసలింగంలో ఏతత్ శబ్దము ప్రథమ తీసుకుంటే ఏతత్ ఏతే ఏతాని, ద్వితీయ తీసుకుంటే ఏతత్ ఏతే ఏతాని, షష్ఠి ఏతస్య ఏతయోః ఏతేషాం. తర్వాత ఏతత్ శబ్దానికి స్త్రీలింగం ఏతస్యాహ ఏతయోః ఏతాసాం, ఏతస్యాహ ఈమె యొక్క, ఏతయోః ఏతాసాం వీరి యొక్క. తర్వాత కిం శబ్దము కస్య కయోః కేషాం. కిం శబ్దము
ఇది నపూంసలింగంలో ప్రథమ కిం కే కాని, ద్వితీయ కూడా కిం కే కాని, షష్ఠి కస్య కయోహ కేశాం. పుంలింగంలోనూ కస్య కయోహ కేశామే, నపూంసలింగంలోనూ కస్య కయోహ కేశాం. స్త్రీలింగంలో కస్యాహ కయోహ కాసాం, కస్యాహ కయోహ కాసాం. పైన చూడండి తాసాం, స్త్రీలింగంలో తచ్చబ్దానికి స్త్రీలింగం తాసాం. అలాగే ఏతత్ శబ్దానికి స్త్రీలింగంలో ఏతాసాం. అలాగే కిం శబ్దానికి కూడా స్త్రీలింగంలో కాసాం. అది తర్వాత ఈ తచ్చబ్దం, ఇది యుష్మత్ శబ్దము, అస్మత్ శబ్దము, ఇవి మనం మధ్యమ పురుష ఉత్తమ పురుష వాడటానికి వీటి యొక్క అవసరం బాగా ఉంటుంది. అయినప్పటికీ కూడా నిత్య వ్యవహారంలో నువ్వు నేను ఇవి వాడకుండా ఉండం కదా. అందుచేత యుష్మత్ శబ్దానికి ప్రథమ త్వం యువాం యూయం అని చెప్పాం. త్వం యువాం యూయం. ద్వితీయలో త్వాం యువాం యుష్మాన్. ఈ ద్వితీయలో రెండేసి ఉంటాయి. త్వాం త్వా, యువాం వాం, యుష్మాన్ వహ అని ఉంటుంది. త్వాం త్వా, త్వామన్న త్వా అన్న ఒకటే. అంటే ప్రస్తుతం మీకు ఒకటే చెబుతున్నాం. ప్రస్తుతానికి ఆ రెండోది వాడడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అందుచేత ప్రస్తుతం మనం అన్ని చోట్ల వాడడానికి వీలైనది చెబుతున్నాం. త్వాం యువాం యుష్మాన్ ద్వితీయ. షష్ఠి తవ యువయోహ యుష్మాకం. తవ అంటే నీ యొక్క, ఇదం తవ పుస్తకం, ఇది నీ యొక్క పుస్తకము. ఇదం తవ లేఖి, ఇయం తవ లేఖిని, అయితే ఏషా తవ లేఖిని, ఇది నీ యొక్క లేఖిని. అట్లాగనమాట. తవ నీ యొక్క, యువయోహో మీ ఇద్దరి యొక్క, యుష్మాకం మీ యొక్క, బహువచనం. తవ యువయోహో యుష్మాకం. అలాగే అస్మత్ శబ్దానికి ప్రథమ అహం ఆవాం వయం. అహం ఆవాం వయం. మళ్ళీ ద్వితీయలో కూడా దీనికి కూడా రెండేసి ఉంటాయి. ఒకటే మనం చెప్పుకుంటున్నాం ప్రస్తుతం. మాం మా ఆవాం నౌ అస్మాన్ నహ అని ఒక్కొక్క దాంట్లో రెండు ఉంటాయి. అయితే మాం ఆవాం అస్మాన్, ద్వితీయలో అస్మత్ శబ్దానికి మాం నన్ను, ఆవాం మా ఇద్దరిని, అస్మాన్ మమ్ములను అని అర్థం. షష్ఠి మమ ఆవయోహ అస్మాకం. వీటి కూడా రెండేసి ఉంటాయి. ఈ రెండోది కొంచెం ఈ శబ్దం అంతా అయిన తర్వాత మీకు సంపూర్తిగా శబ్దం ఎలా ఉంటుందో చూపిస్తాను. అప్పుడు ఆ రెండవది కూడా మీకు పరిచయం చేస్తాను. మమ ఆవయోహ అస్మాకం. మమ అంటే నా యొక్క, ఆవయోహ మా ఇద్దరి యొక్క, అస్మాకం మా యొక్క, తెలుగులో మన యొక్క అని కూడా అంటాం. తవ యువయోహ యుష్మాకం, మమ ఆవయోహ అస్మాకం. ఇక్కడ చిన్న చిన్న వాక్యాలు రెండు ఇచ్చాను చూడండి. ఈ షష్ఠీ విభక్తి ఉపయోగం కోసమని. రామస్య మాత కా, రామస్య మాత కౌసల్య. మీకు తెలుస్తుంది, అర్థము తెలుస్తుంది కదా, దీంట్లో కష్టం ఏమీ లేదు. కౌసల్యాయా, స్త్రీలింగం కదా కౌసల్య. పైన సీత, సీతాయా. అలాగే ఇక్కడ కౌసల్యాయా పుత్రః కః, కౌసల్యాయాః పుత్రః రామః. రామాయణస్య అపరం నామ కిం,
రామాయణానికి మరొక పేరు. రామాయణస్య అపరం నామ సీతాయాహ చరితం. సీతాయాశ్చరితం అని కూడా అంటారు రామాయణాన్ని. దశరథ కస్య పిత, కస్య కయో కేశాం అని వచ్చింది. దశరథుడు కస్య పిత, ఎవని యొక్క తండ్రి. దశరథ రామస్య పిత. రామ కస్య పుత్ర, రామ దశరథస్య పుత్ర. రామ కస్యాః పతిః, రామ సీతాయాః పతిః. ఏతత్ కస్య పుస్తకం, అంటే ఇది ఎవని యొక్క పుస్తకము. ఏతత్ మమ పుస్తకం. తస్యాః నామ కిం, అంటే ఆమె యొక్క పేరు ఏమిటి. తస్యాః నామ సీత. తాని కస్యాః పత్రాణి, అవి వేటి యొక్క ఆకులు అన్నాం అనుకోండి. తాని లతాయాః పత్రాణి, అవి తీగ యొక్క ఆకులు, లత యొక్క ఆకులు. ఏదో ఇలాగా మనం ఏ విభక్తి చెప్పుకుంటే ఆ విభక్తిని ఉపయోగించుకుంటూ ఒక 10 వాక్యాలు రాయటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు అలవాటు అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు మీరు పైన చాలా శబ్దాలకి షష్ఠీ చెప్పడం అయింది. మనం ప్రథమ ద్వితీయ వేటికి చెప్పుకున్నామో వాటన్నిటికీ షష్ఠీ చెప్పుకున్నాం. కాబట్టి ఆ శబ్దాలు ఉపయోగిస్తూ వాక్యాలు రాసుకోవాలి. మీరు అభ్యాసంగా రాయటానికి ప్రయత్నం చేయండి. ఆ గ్రూపులో ఏదో 2-3 పెడుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు రాయటం లేదు. మీరు అలా రాయకపోతే రాదు. మరి తర్వాత చెప్పారు కానండి మాకేం రాలేదండి సంస్కృతం అంటారు. అంచేది కొంచెం మీరు శ్రద్ధ పట్టి, వారం రోజులు టైం ఉంది కదా, ఈ వారం రోజుల్లోనూ ఒక 10 వాక్యాలు రాయటానికి ప్రయత్నించండి. తర్వాత భూతకాలం, క్రియాపదము యొక్క భూతకాలాన్ని పరిచయం చేస్తున్నాం. ఇక్కడ మనకి వర్తమాన కాలం ఇంతవరకు అయింది. పఠతి, పఠతః, పఠంతి. అక్కడ 3 పురుషులు కూడా చెప్పుకోవడం అయింది. పఠతి, పఠతః, పఠంతి, పఠసి, పఠతః, పఠథ, పఠామి, పఠావః, పఠామః. వర్తమాన కాలం గుర్తుపెట్టుకుంటే దాన్ని బట్టి భూతకాలం కూడా చెప్పచ్చు. కొంచెం ప్రత్యయాలు మారుతాయి. ఆ మారిన విధంగా మనం చేర్చుకోవడమే. వర్తమాన కాలంలో ఇప్పుడు ఈ పఠతి అనే దానికి 9 పఠ అనేది కామన్. దానికి ఈ తీతః, అంతి, సీతః, థ, ఆమి, ఆవహ, ఆమహ అనేవి కలుపుతున్నాం. అదేవిధంగా భూతకాలంలో చెప్పినప్పుడు కూడా పఠ అనేది 9 అంటే 3 పురుషులు 3 వచనాలు. 9 ఈ పఠ అనేది సాధారణమే. ఇంకా దీనికి మార్పులు ఎలా వస్తాయి అంటే చివరి ప్రత్యయాల్లో మార్పు ఉంటుంది. తర్వాత ఇంకో భూతకాలానికి మరొక విశేషం ఏమిటంటే ధాతువుకి ముందు ఆ చేర్చాలి. పఠ ఉందనుకోండి, దానికి ముందు ఆ చేరిస్తే అపఠ అవుతుంది. అప్పుడు ప్రథమ పురుష ఏకవచనం, ఇక్కడ ప్రథమ పురుషలో చూపించాము చూడండి. ప్రథమ పురుషలో త్, ఏకవచనంలో త్ ప్రత్యయం, ద్వివచనంలో తాం ప్రత్యయం, బహువచనంలో అన్ ప్రత్యయం. అప్పుడు ఏమవుతోంది? ఆ పఠత్, అపఠత్. అపఠత్ అనేది భూతకాలంలో ప్రథమ పురుష ఏకవచనం. వర్తమాన కాలంలో పఠతి అంటే చదువుచున్నాడు, అపఠత్ అంటే చదివేను. బాలః అపఠత్, బాలుడు చదివేను. రామః అపఠత్, రాముడు చదివేను. బాలిక అపఠత్, బాలిక చదివేను. ఇదో సీత అపఠత్, సీత చదివేను. ఆ విధంగా అన్నమాట. ఇక్కడ క్రియాపదాల దగ్గర లింగంతో సంబంధం లేదు. పుంలింగమైన, స్త్రీలింగమైన
నపుంసకలింగమైన ఏదైనా సరే క్రియాపదంలో మార్పు ఉండదు. ప్రథమ పురుష భూతకాలం, ప్రథమ పురుష ఏకవచనం అపఠత్. ద్వివచనంలో తాం ప్రత్యయం చేత అపఠతాం. బహువచనంలో అన్ అపఠన్. అపఠత్ అపఠతాం అపఠన్. మనం పఠతి పైన చూడండి, వర్తమాన కాలంలో చూపించాం. పఠతి, పఠతః, పఠంతి అని ఉంది. భూతకాలం అనేసరికి ధాతువుకి ముందు ఆ చేరుతుంది. తర్వాత ప్రత్యయాలు మారే. ఏకవచనం తు, ద్వివచనం తాం, బహువచనం అన్. అంచేత అపఠత్ అపఠతాం అపఠన్. అలాగే అలిఖత్ అలిఖతాం అలిఖన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీని తర్వాత మిగతా ధాతువులన్నిటికీ ఇదే విధంగా ఏర్పడతాయి. అశృణోత్. ఈ కొన్ని విశేష ధాతువులు అని మీకు చెప్పా. శృధాతు ఒకటి, కృ అనే ధాతువు ఒకటి, అలాగే జ్ఞాధాతు ఒకటి. ఇవి సాధారణ ధాతువుల్లాగా ఉండవు కాబట్టి వాటికి మిమ్మల్ని చెప్పే కష్టం నేను పెట్టట్లేదు. వాటికి ఎలా ఉంటుందో ఇక్కడ ఇచ్చేసాను చూడండి. అశృణోత్, అశృణుతాం, అశృణ్వన్. దీనికి వర్తమాన కాలం మనం చెప్పుకున్నాం. శృణోతి, శృణుతః, శృణ్వంతి. శృణోతి వర్తమానం, శృణోతి, శృణుతః, శృణ్వంతి. దానికి భూతకాలం అశృణోత్, అశృణుతాం, అశృణ్వన్. అలాగే కృధాతు చేయుట. వర్తమానంలో కరోతి, కురుతః, కుర్వంతి. భూతకాలంలో అకరోత్, అకురుతాం, అకుర్వన్. అలాగే జ్ఞాధాతువుకి జానాతి, జానీతః, జానంతి. భూతకాలం అజానాత్, అజానీతాం, అజానన్ అంట. ఇవి మాత్రము ఈ మూడు ధాతువులు ప్రత్యేకమైన ధాతువులు మనం చెప్పుకునే వాటిల్లో. కాబట్టి వీటిని జాగ్రత్తగా మీరు వాటిని అదే విధముగా గుర్తుపెట్టుకోవాలి. మిగతావైతే ఒకటి తెలిస్తే మిగతావన్నీ కూడా తెలుస్తాయి. ఈసారి ఒక్కసారి ఇక్కడ చూడండి. యువతల వైపు వర్తమాన కాలం ఇచ్చాము, ఆ పక్కన భూతకాలం ఇచ్చాము. భూధాతువు దగ్గర ఉండుట అని అర్థం. భవతి, భవతః, భవంతి వర్తమానం. దానికి అభవత్, అభవతాం, అభవన్. పైన చెప్పే కదా, అపఠత్, అపఠతాం, అపఠన్. అలాగే అభవత్, అభవతాం, అభవన్. అలాగే పఠతికి అపఠత్, అపఠత్ పాపడలేదు ఇక్కడ చూడండి. అపఠత్, అపఠతాం, అపఠన్. పఠధాతువుకి అపఠత్, అపఠతాం, అపఠన్. అలాగే గచ్చతి ఉందనుకోండి. ఎవరైనా చెప్పండి గచ్చతికి. అంతే. అగచ్చత్, అగచ్చతాం, అగచ్చన్. అలాగే లిఖాకి అలిఖతి, అలిఖన్. సరిగ్గా. ఇది మీరు యువతల భూతకాలం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎలా మారుతోందో తెలియడం కోసం యువతల వర్తమాన కాలం. ఏదైనా వర్తమాన కాలం చూస్తే భూతకాలం, భూతకాలం చూస్తే వర్తమాన కాలం. అది మనం తర్వాత అలా మార్చుకోవడానికి, అలా తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంది. అందుకోసం పక్కన వర్తమాన కాలం పెట్టాము. వర్తమాన కాలం చూసి భూతకాలం ఇలా ఉంటుంది అని చెప్పాలన్నమాట. గచ్చతికి అగచ్చత్, అగచ్చతాం, అగచ్చన్. అలాగే లిఖతికి అలిఖత్, అలిఖతాం, అలిఖన్, అలిఖన్. తర్వాత ఖాదతికి ఒక్కసారి మీరు అందరూ ఒకసారి చెప్పకండి. నేను అడుగుతాను, వాళ్ళు చెప్పండి. గిరిజ గారు చెప్పండి.
అఖాదత్, ఆ, అఖాదతాం, ఉమ్. అఖాదన్. ఆ, తర్వాత దానికి కుమారి గారు చెప్పండి. పిబతికి ఆ, అపిబన్ అపిబత్ ఆ, అపిబతాం ఆ, అపిబతన్ అపిబన్. అపిబన్. అపిబతాం అపిబన్. తర్వాత అనసూయ గారు చెప్పండి. పశ్యతి. అపశ్యత్, అపశ్యతాం, ఉమ్, అపశ్యన్. అంతే. తర్వాత సుధా గారు చెప్పండి. చలతికి. అచలతాం అచలన్. అంతే. రామకృష్ణ గారు చెప్పండి. ఆగచ్చతి. ఆగచ్చత్. ఆగచ్చతాం, ఆగచ్చత్, ఆగచ్చతాం, ఆగచ్చన్. ఇలాగా ఈ శృణు ఈ ధాతువులు కొంచెం కష్టం కదా అని చేత అక్కడ ఇచ్చేసాను చూడండి. శృణోతి అని అశృణోత్, అశృణుతాం, అశృణ్వన్. ధాతువుకి అకరోత్, అకురుతాం, అకుర్వన్. ధాతువుకి అజానాత్, అజానీతాం. అలాగే అస్థి ఉండుట అని అర్థము. అస్థి స్తః సంతి వర్తమానం. ఆసీత్, ఆస్తాం, ఆసన్ అలాగనమాట. తర్వాత ఇదే విధంగా మధ్యమ పురుషులు మీరు ఈ ధాతువులన్నిటిలో కూడా భూతకాలములో ప్రథమ పురుష ఏకవచనం దగ్గర మూలం ఏం చెబుతున్నామో కేవలం తర్వాత మిగతా ప్రత్యయాలే మారుతాయి. మూలం అదే ఉంటుంది. ఇప్పుడు పఠాకి అపఠ ఉంది. తర్వాత ప్రత్యయాలు అపఠత్, అపఠతాం, అపఠన్, అపఠ, అపఠతం, అపఠత, అపఠం, అపఠావ, అపఠామ అని 9. 9 కూడా అపఠ అనేది కామనే. అలా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యయాలు మాత్రమే గుర్తుపెట్టుకుంటే అది ఎలా మారుతుందో తెలుస్తుంది. ఇప్పుడు మధ్యమ పురుషులో అహా, తమ్ము, త అని ఉంటాయి. ఇప్పుడు భూధాతువుకి అభవహ, అభవతం, అభవత. పఠధాతువుకి అపఠ, అపఠతం, అపఠతం. అలాగే గమ్ముధాతువుకి అగచ్చ, అగచ్చతం, అగచ్చత. ఆ విధంగా దీన్ని కేవలం లేదు, అది పక్కన పెట్టుకుని మనం అభ్యాసం చేయడమే. ఆ అభ్యాసం చేసేటప్పుడు ఒక్కొక్కప్పుడు మన వర్తమాన కాలం చూస్తాం కాబట్టి ఆ వర్తమాన కాలంలో అక్షరాలు వచ్చేస్తూ ఉంటాయి మనకి. అవి రాకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఏముంది? గచ్చ. గచ్చ అంటే అగచ్చ అవుతుంది. ఆ అగచ్చకి ఈ ప్రత్యయాలు చేర్చడమే. లిఖ. ఇక్కడ మూలం ఏమిటనే చూడాలి. సి అనేది ప్రత్యయం. అంచేత సి ఇంక తర్వాత రాదు. లిఖ భూతకాలం అలిఖ. ఖాద భూతకాలం అఖాద. పిబ భూతకాలం అపిబ. పశ్య అపశ్య. చల అచల. ఆ విధంగా అనుకుని దానికి ప్రత్యయాలు. ప్రథమ పురుష అయితే తు, తాం, అన్. మధ్యమ పురుష అయితే అహా, తమ్ము, త. కాబట్టి అపశ్య, అపశ్యతం, అపశ్యత. అచల, అచలతం, అచలత. అలాగ మనం చిన్నప్పుడు 2వ ఏకం చదువుకున్నారు కదా, అలాగ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఉత్తమ పురుషులో ఆమి, ఆవాహ, ఆమహ అని భవామి, భవావహ, భవామహ, భవామి, భవావహ. సర్కిల్ పడలేదు ఇక్కడ. భవామహ వర్తమాన కాలం. అదే భూతకాలంలో అయితే అభవం, అభవావ, అభవామ. ఆ భూతకాలం అన్నిటికీ కామను ధాతువుకు ముందు ఆ చేరుతుంది. కాబట్టి అభవా వరకు ప్రథమ పురుషైనా, మధ్యమ పురుషైనా, ఉత్తమ పురుషైనా అభవా వరకు సమానమే. ఉత్తమ పురుషులో ప్రత్యయాలు మారే. అభవం, అభవావ, ఆవా, ఆమా కదా. విసర్గలు లేవు. వర్తమానంలో అయితే విసర్గలు ఉన్నాయి. భవావహ, భవామహ అని. ఇక్కడ విసర్గలు ఉండవు. అభవావ, అభవామ. పట్టుందనుకోండి. అపఠం, అపఠావ, అపఠామ. గచ్చాకి అగచ్చం, అగచ్చావ,
అగచ్చామ, లిఖాకి అలిఖం, అలిఖావ, అలిఖామ. ఇలాగా మీరు ప్రాక్టీస్ చేయడమే, అభ్యాసం చేయడమే, అంతకంటే లేదు. ఒక ధాతువు కనుక మీరు మూడిట్లో అంటే ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, పఠతి, పఠత, పఠంతి, అది వర్తమాన కాలంలో పఠతి, పఠత, పఠంతి, పఠసి, పఠత, పఠత, పఠామి, పఠావహ, పఠామ. అలాగా భూతకాలంలో అపఠత్, అపఠతాం, అపఠన్, అపఠ, అపఠతం, అపఠత, అపఠం, అపఠావ, అపఠామ. అలాగా కనుక గుర్తుపట్టగలిగితే, ఒక ధాతువుకి చెప్పగలిగితే మిగతావన్నీ అదే పద్ధతి కాబట్టి తెలిసిపోతాయి. ఇలా ఎందుకు ఇచ్చామంటే ఒకటి చూసి మిగతావన్నీ అలా చెప్తారు. ఇలా అయితే వెంటనే ఎదురుగుండా కనబడుతుంది, దాన్ని చూసి చెప్పచ్చు. ఆ ఉద్దేశంతో ఏ పురుషుగా ఆ పురుషు విడివిడిగా లిస్ట్ కింద ఇచ్చామన్నమాట. దీన్ని మీరు లిస్టు చూసుకుని ప్రాక్టీస్ చేయాలి. సరే, ఇంక ఇక్కడితోటి ఇవాళకి ముగిద్దాము. ఇప్పుడు ఏమైంది మీకు? ఇవాళ ఏం చెప్పినట్టు అయింది? నామవాచకాలకి షష్ఠీ విభక్తి, సర్వనామాలకి షష్ఠీ విభక్తి, తర్వాత ధాతువులకి భూతకాలం. వారానికి నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి, వారానికి ఒకటో రెండో విభక్తులు, సాధారణంగా ఒక విభక్తి లేదా వీలుంటే 2 విభక్తులు, తర్వాత ఒక కాలం. మనకు ఇప్పుడు వర్తమాన కాలం, భూతకాలం దీన్ని బట్టి తెలుస్తాయి. మీరు ప్రాక్టీస్ కూడా ఎట్లా చేయాలంటే వర్తమాన కాలంలో వాక్యం రాసి దాన్ని భూతకాలంలో మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బాలహ పాఠశాలాం గచ్చతి అన్నాం అనుకోండి, బాలుడు పాఠశాలకు వెళ్ళుచున్నాడు. దానికి భూతకాలంలో మారిస్తే బాలహ పాఠశాలాం అగచ్చత్, గచ్చతి వర్తమానం, అగచ్చత్ భూతకాలం. బాలహ ఫలం ఖాదతి అని అనుకోండి, భూతకాలం బాలహ ఫలం అఖాదత్, అలాగనమాట. బాలహ జలం పిబతి, జలం అపిబత్. అలా అంతే. అట్లా కొంచెం ప్రాక్టీస్ చేయండి, మీకు సంస్కృతం వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు. మనం కృషి ఎక్కువ ఉండాలి. కనీసం ఒక అరగంట, మ్యాక్సిమం 1 గంట మీరు దాని మీద దృష్టి పెడితే వస్తుంది. సరే, నమస్కారం. ఇవాళతోటి ముగిద్దాం. ఇప్పటితోటి స్వస్తి. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. తర్వాత మీరు గురుగారు. అభ్యాసాలు పెట్టమంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరు పెడుతున్నారు, అలా కాదు. ఆ వాక్యాలు మీరు రాయాలి, రాయడము, మాట్లాడటము. ఇప్పుడు గురువు గారు పోయినసారి 3 పురుషులలోనూ